ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇల్లు అమ్మ పేరు మీద ఉంది కాబట్టి నీ అవసరమేం లేదు. అమ్మ సంతకం చేస్తే చాలు. ఓహో, అయితే నాతో పనిలేదా? ఎలా తీసుకుంటావు? నేను ఆ ఇంటి పెద్దనే. కీర్తి పెళ్లి కావాలి. ఇంకో విషయం, ఆ ఇంటి సైట్కి నేను కూడా సగం డబ్బిచ్చాను. ఆ ఇంట్లో నాకు వాటా ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? సరే, ఆలోచించుకో. కలికాలం. మంచి చేయటం కష్టం కానీ చెడు చేయటం చాలా ఈజీ. నన్ను యూజ్ చేసుకో అంటే యూజ్లెస్ ఫెలోలా చూస్తున్నావు. నాతో పంతాలకు పోయి పాలు పొంగించగలవా? కొడుకు ఇల్లు కట్టిస్తున్నాడు, చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఊరికే ఉండాలి. అంతేకాని ఇలా బెదిరిస్తున్నావు? నువ్వు అసలు తండ్రివేనా? ఇది పద్ధతా? లేదు లేదు, ఏదో ఊరికే. నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నీ భార్య పేరిట కట్టించే ఇంటి కోసం అమ్మ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నావు. అది న్యాయం ధర్మం అయినప్పుడు నేను మాట్లాడేది ధర్మం కాదా? అమ్మడం కాదు, లోన్ తీసుకుంటున్నాను అంతే. నువ్వు ధరణి ఇంటిని తాకట్టు పెడుతున్నావు. ఆ ఇల్లు కట్టడానికి నేను డబ్బిచ్చాను, నువ్వు అమ్మకానికి పెడుతున్నావు. అప్పు తీర్చకపోవడం గురించి నువ్వు అడగడం, నేను చెప్పడం. సర్లే, అసలు ఇప్పుడు నీకేం కావాలి? కొద్దిగా అప్పుంది, అది నువ్వు తీర్చాలి. నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నా నీకివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. కోపమా? ఎందుకంత కోపం? నీకు మొదటి నుంచి కోపం ఎక్కువే. అమ్మ చెప్పేది, నీకు కోపం వచ్చినప్పుడు తల నిమిరితే కోపం పోతుంది అని. సరే, నీకు మాట్లాడడం ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోతాను. అక్క, కూర్చో. ఈ రోజు నీతో కొద్దిసేపు మాట్లాడి వెళ్దాం అనుకున్నా. ఎందుకో గానీ మూడ్ బాగోలేదు. అక్క, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశాను? ట్రాన్స్ఫర్ ఎందుకు పెట్టుకున్నావు? నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అక్క? నీకు ముందే చెప్పాను కదా దేవిక, ట్రాన్స్ఫర్కి అప్లై చేశానని. మన ఇద్దరం ఒకే ఆఫీస్లో ఉండడం మంచిది కాదు. నీది అసలే సెన్సిటివ్ పోస్ట్. నీకున్న రెప్యుటేషన్కు మా ఆయనకున్న రెప్యుటేషన్ క్వైట్ ఆపోజిట్. అసలు పొంతనే ఉండదు. మా ఆయన నీకేదైనా చెడ్డ పేరు తెస్తారేమోనని అందుకే దూరంగా వెళ్తున్నాను. మీ ఆయన మీద నమ్మకం లేకపోతే మీ ఆయన్ని వదిలేయాలి, కానీ నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్తున్నావు. చిన్నగా ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు? అందరికీ వినిపిస్తుంది. అందరూ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అయినా ఆఫీస్ కదా ఇది, వాచ్మెన్ ఉంటాడు. ఉంటే ఉండనివ్వు. నేను నోరు తెరిచి అడిగాను. అక్క, నేను ఒక్కదాన్నే అయిపోయాను, నిన్ను ప్రతిరోజు ఆఫీస్లో చూడొచ్చు అనుకున్నాను. నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. నువ్వు రోజు ఇంటి నుంచి వస్తుంటే, అమ్మ దగ్గర నుంచి వస్తుంటే అమ్మనే చూసినట్టు అనిపించేది. ఆఫీస్ నుంచి నువ్వు వెళుతుంటే నా ఫీలింగ్స్ నీతో పాటు అమ్మకు చేరుతాయని ఆశపడ్డాను. కానీ నీ పాటికి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. దగ్గర వాళ్ళేగా బాధ పెట్టేది. అందరూ సెల్ఫిషే. ఏంటి మళ్ళీ కోపం వచ్చిందా? ఇలారా, నా పక్కనొచ్చి కూర్చో. గొడవ పడాలనుంటే గొడవ పడు. గొడవ పడ్డానికి నా దగ్గర నువ్వు ఉండట్లేదు కదా.
ఏంటిది చిన్నపిల్లలా? ఏమన్నా నేను నిజంగా సెల్ఫిష్నా? నాకు స్వార్థం ఎక్కువా? ఒకసారి నన్ను చూసి చెప్పా మాట. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాక నువ్వేమో దూరంగా వెళ్ళిపోతుంటే ఇంకేమనను? తప్పంతా నాదే. అలా అనకూడదు. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో వాళ్ళే నన్ను ఎక్కువ బాధ పెడతారు, దూరం అవుతారు. ఎలా చెప్పినా నువ్వు చెప్పాలనుకున్నదే చెప్తావు. ఏది అనాలనుకుంటున్నావో అదే అంటావు. అయితే నా నుంచి దూరంగా వెళ్తున్నావా? లేదు, ఇదే ఊర్లో ఉంటాను. కాకపోతే వేరే ఆఫీస్ అంతే. వారానికి ఒకసారి వచ్చి కలుస్తాను. మరి అమ్మతో మాట్లాడావా అక్క? నా దగ్గర ఉండడానికి ఒప్పుకుందా? మాట్లాడలేదు, కానీ అమ్మ ఇంకా నీ మీద కోపంగానే ఉంది. ఇంకొకసారి మాట్లాడి చూస్తాను, అర్థం చేసుకుంటుంది. సరే, ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు. టైం ఫిక్స్ చేయి, నేను రెడీగా ఉంటాను. రాత్రి 8 గంటలకు ఓకేనా? ఓకే, డన్. ఆ టైంకి నేను ఇంటికొచ్చి ఇంటి పని వంట పని కంప్లీట్ అయిపోయి ఉంటాయి. మా ఆయన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో నేను ఫ్రీగా ఉంటాను. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరి నీ సంగతి ఏంటి? కనీసం నువ్వు బావ కోసం వెయిట్ చేస్తూ ఉంటావు. నాకదీ లేదు. పగలు ఎలాగో టైం గడిచిపోతుంది. ఉదయాన్నే జాగింగ్, ఆ తర్వాత ఆఫీస్కి రావటం, ఇక్కడున్న ఈ ఆ కేస్ ఫైల్స్ అన్ని చూడటం, లోపల బయట జనాలతో ఎలాగోలా పగలు గడిచిపోతుంది. ఈవినింగ్ టైం అవుతుంటే ఆఫీస్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీస్ ఖాళీ అవుతుంటే నా మనసులో నేను ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ పెరుగుతుంది. ఇంటికి వెళ్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. నా హార్ట్ దండన్నని కొట్టుకుంటూ ఉంటుంది. నా హార్ట్ బీట్ నాకే వినిపించేంత నిశ్శబ్దం. అందుకే ఒకరు నాకు తోడు కావాలి. ప్రేమిస్తారో లేదో కానీ కనీసం ద్వేషించేందుకైనా ఒకరు కావాలి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే కోరుకున్న తిండి కడుపు నిండా తినొచ్చేమో కానీ కావలసిన వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడలేవు. ఒంటరిగా తినే తిండి రుచి ఉండదు. బతుకుతున్న బతుకు పైన ఆశ ఉండదు. నీకు మీ ఆయన గుర్తొస్తున్నారా? మరి కాదా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఏదో చిన్న గ్యాప్, అంత మాత్రాన ఆయనపై ఎందుకు ద్వేషం ఉంటుంది? 15 days అవుతుంది. ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా. పోనీ నువ్వు చేసి మాట్లాడు. నేనే చెయ్యాలా? ఆయన చేయొచ్చు కదా. ఎందుకు అంత పంతం? ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి తగ్గేవారు. ఇప్పుడు హస్బెండ్ అయ్యారు కదా, బెండ్ అవటం లేదు. ఈగో. నాకేమో 15 daysకే ఎన్నో నెలలైనట్టుంది. ఇంకో 15 days అయితే నెల అయిపోతుంది. ఎవరో తెలియని మనిషిని పెళ్లి చేసుకుంటాం. వారే అన్నీ అనుకుంటాం. వారితోనే అన్ని జ్ఞాపకాలు పంచుకోవాలనుకుంటాం. ఎందుకంటే పెళ్ళైన తరువాత ఎన్నో ఏకాంత క్షణాలు గడుపుతాం. అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిని వదిలేసొచ్చావు. నువ్వు లేకపోయినా నేనుండగలను అన్నట్టు వచ్చేశావు. అందుకే తను బాగా హర్ట్ అయ్యాడేమో. అదిగో ఫోన్ వచ్చింది చూడు. నువ్వు తలుచుకున్నావో లేదో ఫోన్ వచ్చింది చూడు. ఎంత ప్రేమో. ఆయన అయ్యుంటారా? మీ ఆయన అయ్యుంటాడు. లేకపోతే ఈ టైంలో నీకెవరు ఫోన్ చేస్తారు? మీ ఆయనే అయ్యుంటారు. లిఫ్ట్ చేసి నీ మనసులో మాటలన్నీ చెప్పేసేయ్. నీకు కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. నేను వెళ్తాను. మీ మధ్య నేనెందుకు? హలో హలో ఆంటీ, నేను రమ్య. మా తాతకి నేను మీకు ఫోన్ చేస్తానని తెలిసిపోయింది. మీరే కాల్ చేస్తే మాట్లాడానని చెప్పాను. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు కూడా అదే చెప్పండి. మీరు శనివారం తప్పకుండా రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నన్ను తీసుకుని వెళ్దురు, ఓకేనా? హలో రమ్య. రమ్యకున్న కష్టాలు ఒక రకం, నా కష్టం ఇంకో రకం. సీత కష్టం సీతది, పీత కష్టం పీతదంటే ఇదేనేమో. పాపం రమ్య. తల్లి లేని పిల్ల, తోడు లేని నేను. ఇద్దరం ఒంటరే.
రమ్య ఆగు. ఎవరితోనే ఫోన్ మాట్లాడా? నిన్నేనే అడిగేది. ఎవరితో లేదు. ఆ? తెలిసి కూడా ఎందుకు అడగడం? ఏంటే గొనుగుతున్నావు? గట్టిగా మాట్లాడు. ఏమీ లేదు. ఏమో అన్నావు, నాకు వినిపించింది. ఆ దేవిక వచ్చెళ్ళినప్పటి నుంచి నువ్వు చాలా మారిపోయావు. ముందులా లేవు. ఎవరితో ఫోన్ మాట్లాడేవే? దేవికతోనే కదా? నా దగ్గర దాచిపెట్టి ఆ దేవికతో పంచుకునే విషయాలు ఏముంటాయమ్మా? నేనెంత ప్రేమగా పెంచాను. మీ అమ్మ నువ్వు పసికందుగా ఉన్నప్పుడే నా చేతిలో పెట్టి కనుమూసింది. అప్పటినుంచి కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. ఏం తప్పు చేశాను నేను? నాతో చెప్పుకోవచ్చు కదమ్మా నీ బాధలు. దేవికాతో నీకు 10 రోజుల కిందటి పరిచయం. అది ఒక్కరోజు అనుబంధం. దానికే నాకు చెప్పకుండా దేవికాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. నా బాధలు ఇంకెవరితో చెప్పుకోను. నాకు తెలియకుండా ఎందుకు ఫోన్ చేశావు? తన సెల్ ఫోన్ నెంబర్ అయితే తెలిసిపోతుందని ఆఫీస్ నెంబర్కు కాల్ చేశావు. నేను కనిపెట్టలేననుకున్నావా? అన్నీ అమ్మ బుద్ధులే వచ్చాయి. ఎక్కడికి పోతాయిలే ఆ లక్షణాలు. బుద్ధిగా పెంచగలం గాని బుద్ధిని మార్చలేం కదా. అమ్మని ఎందుకు అంటున్నారు? మరి నాకు తెలియకుండా ఎందుకు కాల్ చేసావే? నేనేమీ మోసం చేయలేదు. తెలిసిన వాళ్ళతో మాట్లాడటం కూడా తప్పేనా? ఒకసారి ఇటు రా అమ్మా. ఇంకా వంట కాలేదు. పర్వాలేదు రా అమ్మా. చూడమ్మా, నేనేమన్నా నీకు శత్రువునా? నీకు తాతయ్యన్రా. నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురి బిడ్డవి, నా మనవరాలివి. నీకు బాధ అయితే నాకు బాధ అవుతుంది. నీ మంచి చెడ్డ చూడాల్సింది నేనే కదా. నీకు ఏది మంచో ఏది చెడో నేను చూసుకోనా? నీ భవిష్యత్తు చూసుకోవాల్సింది నేనే కదా. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. నన్ను కాదని దేవికని అడిగితే నాకెలా ఉంటుంది చెప్పు? నాకెంత బాధగా ఉంటుంది. మరి నేనెప్పుడు అడిగినా అమ్మ గురించి చెప్పలేదు. నువ్వు బాధపడతావని చెప్పలేదు తల్లి. నేను చెప్పినా నీకు అర్థం కాదు. అది అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. సరే, నేను హై స్కూల్లో చేరుతాను. హై స్కూల్ దగ్గరలో లేదు కదా. సిటీలో చేరుతాను. ఇక్కడి నుంచి చాలా దూరం అమ్మా. వెళ్ళడానికి కష్టమవుతుంది. అక్కడే ఉంటాను. అక్కడెక్కడుంటావు? దేవిక ఆంటీ దగ్గర. దేవిక నిన్నెందుకు చూసుకుంటుందే? ఆంటీయే రమ్మని చెప్పింది. రమ్మంటారు. ఎందుకంటే మనం బాగా కష్టంలో ఉన్నప్పుడు చుట్టపు చూపుగా ఇంటికొచ్చేవారు. చెల్లించిపోయి రమ్మని పిలుస్తారు. తల్లి లేని బిడ్డవని మనసున్న ఎవరి హృదయమైనా బరువెక్కుతుంది. కానీ మనం వాళ్లతోనే ప్రతి క్షణం ఉంటే రోజు రోజుకి భారమైపోతామమ్మా. నా ఉద్దేశం దేవిక అలా చేస్తుందని కాదు. తన పనులు తనకు ఉంటాయి కదా. అయితే హాస్టల్లో ఉంటా తాతయ్య. మీ అమ్మ హాస్టల్లో ఉండి చేసిన ఘనకార్యం చాలదా? చూడమ్మా, నువ్వింకా చిన్నపిల్లవనుకోకు. అలా అని పరిస్థితులను అర్థం చేసుకునే వయసు లేదు నీకు. చెప్పేది వినమ్మా. నువ్వు ఒక్కదానివే హాస్టల్లో ఉండలేవమ్మా. లేదంటే దేవిక ఇంట్లో ఉంటాను అంటావు. తనకేం సంబంధమమ్మా? నిన్ను చూసుకోదు. హై స్కూలు, కాలేజీ, డిగ్రీ, జాబు
ఇవన్నీ అయ్యేసరికి 10 ఏళ్ళు పడుతుందమ్మా. అన్నేళ్ళు నేను చూసుకుంటుందా? ఎలా చూసుకుంటుంది చెప్పు? తను కూడా తన జీవితం చూసుకోవాలి కదా. నాకా వయసు అయిపోతుంది. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. నేను హై స్కూల్లో చేర్పించాలి కదా, చేర్పిస్తాను. హై స్కూల్ అయ్యాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. నీ జీవితం బాగుందనే తృప్తితో పోతాను. మీ వయసు అయిందని నాకు త్వరగా పెళ్లి చేస్తారా? త్వరగా ఏం కాదమ్మా, 18 ఏళ్ళు నిండాకే. నాకంత త్వరగా పెళ్ళొద్దు. నేను బాగా చదువుకోవాలి. అప్పటి వరకు నేను బతికుండాలి కదమ్మా. అది నా తప్ప? నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నీ విషయంలో దేవికని జోక్యం చేసుకోవద్దని చెప్తాను. లోపలికెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా, వినిపించలేదా? అమ్మేదో చేసిందని నన్నెందుకు పదే పదే తిడుతున్నారు? నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను. నేను కూడా ఉండను. బ్యాంకులో అడిగి చూసారా? ఏమన్నారు? కనుక్కున్నా. నేను ఇల్లు కట్టడానికి అమ్మింటి పైన లోన్ ఇవ్వరట. అంటే లోన్ రాదా? వస్తుంది. ఇప్పటికే ఇల్లు కట్టడానికి 40 లక్షలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంటిని పెద్దగా కట్టడానికి ప్లాన్ చేశాం కదా. ఇంకొకసారి ఇంటికి వాల్యుయేషన్ చేసి పెరిగిన ఖర్చుకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి లోన్ ఇస్తారట. లోన్ అమౌంట్ పెంచే అవకాశం ఉంది. మరి అత్తయ్య వాళ్ళింటి మీద లోన్? అడిషనల్ ష్యూరిటీ కోసం అడుగుతారు కావచ్చు. అంటే ఇప్పుడు తీసుకున్న 40 లక్షలు కాక మళ్ళీ తీసుకునే 20 లక్షల అప్పు కూడా మన పేరు మీదే ఉంటుందా? అవును. మొత్తం కలిపి 60 లక్షలు అవుతుంది. మొత్తం డబ్బు కట్టేంత వరకు మనం కట్టే ఇల్లు మన సొంతం అవ్వదు కదా. అవును. ఒక్కసారి అడిగి చూడండి. మనం ఆల్రెడీ 40 లక్షలు తీసుకున్నాం. అత్తింటిపై సపరేట్గా 20 లక్షలు ఇస్తారేమోనని. అలా కుదరదని చెప్పారు. మన ఇంటి సైట్ వాల్యూని బట్టే లోన్ ఇస్తారట. ఆ తర్వాత అడిషనల్ సెక్యూరిటీ కోసం అవసరమైతే అమ్మింటి పత్రాలు అడగొచ్చు. బ్యాంక్ వాళ్ళు 2 డాక్యుమెంట్స్ చూశాక ఓకే అనుకుంటే లోన్ ఇస్తామని. మన ఇంటికి ఎక్స్ట్రా లోన్ ఇస్తే మీ అమ్మింటి మీద లోన్ అవసరం ఉండదు కదా. మీ అమ్మ ఇంటి పత్రాలు అవసరమే ఉండదు కదా. ఉండకపోవచ్చు. రేపు రమ్మన్నారు, చూద్దామేమంటారు. హలో, ఎవరనుకున్నావు? ఎవరో చెప్పకపోతే ఎవరనుకోవాలి? మీ నాన్నరా. ఉదయమే చెప్పాను కదా ఏం చేసుకుంటావో చేసుకో అని. ఆ అప్పు చేశానురా. అది తీర్చకపోతే అప్పిచ్చినోళ్ళు బెదిరిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అప్పు చేసావు? ముందే ఆలోచించాలి కదా. నీ అప్పుకి నాకు ఏ సంబంధం లేదు. మీ అమ్మని కీర్తిని అడగలేను. వాళ్ళకి తెలియకుండా అప్పు తీర్చను లేను. వాళ్ళు అప్పు అంటేనే పట్టించుకోవట్లేదు. అది నీ ప్రాబ్లం, నాకెందుకు చెప్తున్నావు? ఒరేయ్, ధరణి ఇంటి మీద ఎలాగో అప్పు తీసుకుంటున్నావు కదా, అందులో కొంచెం నాకు ఇస్తే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. నువ్వు చేసినప్పుడు నేను తీర్చాలా? కుదరదు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. అప్పిప్పించకపోతే నేను ఊరుకోను. తర్వాత నీకు ప్రాబ్లం అయితే నన్ను తిట్టద్దు. ముందే చెప్పాను కదా ఏం చేసుకుంటావో చేసుకో అని. ఎవరండి ఫోన్లో? నాన్న. ఏం కావాలంట? అమ్మింటి పైన లోన్ తీసుకుంటున్నాం కదా, అందులో నుంచి కొద్దిగా డబ్బు కావాలట. ఎందుకంటండి? కార్డ్సో తాగు అప్పు చేసుంటాడు. ఆ అప్పు తీర్చడం కోసం
మా అమ్మ ఇంటి పైన లోన్ తీసుకుంటున్న సంగతి మా నాన్నకు తెలుసుంటుంది. నేను అమ్మని లోన్ అడిగితే తను ఇచ్చేది ఇవ్వంది నాకు చెప్పి సైలెంట్గా ఉంటే సరిపోయేది. అమ్మ ఇంట్లో డిస్కషన్ పెట్టేసరికి ఇంటిపైన లోన్ తీసుకుంటున్న విషయం నాన్నకు తెలిసిపోయినట్టుంది. వచ్చే లోన్లో తనకు డబ్బులు కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడు. మరి ఇంత క్రిమినల్ మైండ్ సెట్టా? ఆయనకెందుకు ఇవ్వాలి డబ్బులు? ఇల్లు మీ అమ్మ పేరు మీద ఉంది, ఇవ్వడం కుదరదని చెప్పండి. అదే చెప్పాను. సరే నీ ఇష్టం, తర్వాత నేను చేయాల్సింది చేస్తానని బెదిరిస్తున్నాడు. చేసేదేముండదు, మనిషి మంచోడే. అలా అని ఏం చేయకుండా ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. అత్తమ్మ ఇంటిపైన డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా? లేదు, నా దగ్గర ఫోటో కాపీ మాత్రమే ఉన్నాయి. ఒరిజినల్స్ రావడానికి ఇంకొక వారం పడుతుంది. ఆ లోపు ఏం చేయకుండా ఉంటే చాలు. స్నేహితులకి దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ శత్రువులకి దగ్గరగా ఉండి గమనిస్తూ ఉండాలి. మీ నాన్నకి ఫోన్ చేసి రేపిక్కడికి రమ్మని చెప్పండి. రమ్మని అప్పు తీర్స్తామని చెప్పే పంపాలా? రమ్మని చెప్పండి. మనం అప్పు తీర్చం, ఇప్పించం. ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందామని. తెలుసుకోవడం ఎందుకు, ఇంటికి పిలవడం ఎందుకు? నీచులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిజమే మీరనేది. అవసరమైతే ఒక 10 రూపాయలు ఇచ్చైనా దూరంగా ఉంచాలి. అంటే డబ్బులు ఇచ్చా మిమ్మల్ని డబ్బులు అడగకుండా చేస్తాను. ఎలా? నీచులు వాళ్లకు వాళ్ళు దూరంగా ఉండరు. మనం నేర్పుతో దూరంగా ఉంచాలి. నేను మాట్లాడతాను. ఆయన మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చేస్తాను. మిమ్మల్ని బెదిరిస్తున్నాడు కదా, మీరు కాల్ చేయండి. ఏరా చెప్పు, నువ్వు చేస్తావని నాకు తెలుసు. మార్నింగ్ ఇంటికి రండి, మాట్లాడాలి. నా కోడలు చెప్పింది కదా, నాకు తెలుసురా. తను నాలాగే మంచి టాలెంటెడ్, నువ్వు మీ అమ్మలాగా దద్దివి. చాలు గాని రేపు మార్నింగ్ ఇంటికి రా. ఉదయం 8 గంటలకి టిఫిన్కి వస్తాను. సరే. మీ నాన్న ఇక్కడికి వచ్చే టైంలో మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకు వదిలేయండి, నేను మీ నాన్నని డీల్ చేస్తాను కదా. ఇల్లు కట్టిస్తున్నారు కదా, డబ్బులు తక్కువయ్యాయి అంటే ధరణి ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చి అప్పు తీసుకోమని చెప్పిందంట. అవునా? అవునండి. ఎక్కడైనా అప్పు ఇవ్వాల్సిందే. అదే ఆఫీసులో మాట్లాడితే వడ్డీ మాత్రమే వస్తుంది. అదే ఇక్కడే మాట్లాడితే వడ్డీతో పాటు అదనపు వడ్డీ కింద కీర్తి కూడా మనింటి కోడలుగా వస్తుంది.